వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఎవరైనా టీవీ కొనాలి అనుకుంటే వెంటనే కొనేయండి. ఎందుకంటే టీవీల ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. రూపాయి క్షీణత ప్రభావం త్వరలోనే సామాన్యుల జీవితాలపై, వారి జేబులపై కూడా కనిపించవచ్చు. వచ్చే ఏడాది జనవరిలో టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మెమరీ చిప్ల ధర పెరుగుదల రూపాయి రికార్డు స్థాయిలో తగ్గడం వల్ల వచ్చే ఏడాది జనవరి నుండి టీవీల ధరలు 3 నుండి 4% పెరగవచ్చని నివేదికలు చెబుతున్నాయి. రూపాయి క్షీణత, మెమరీ చిప్ కొరతతో జనవరి నుండి టీవీల ధరలు 3 నుండి 10% పెరగనున్నాయి. ముఖ్యంగా ఎల్ఈడీ టీవీలు మరింత ప్రీమియం కానున్నాయి. దిగుమతి చేసుకునే భాగాలపై అధికంగా ఆధారపడడం, ఏఐ సర్వర్ల కోసం చిప్ డిమాండ్ ఈ పెరుగుదలకు కారణమని చెప్పొచ్చు. ఇటీవలే తొలిసారిగా రూపాయి $90 మార్కును దాటాయి. ఎల్ఈడీ టీవీలో దేశీయ విలువ జోడింపు కేవలం 30% మాత్రమే ఉండడం, ఓపెన్ సెల్స్, సెమీకండక్టర్ చిప్స్, మదర్ బోర్డులు వంటి కీలక భాగాలు దిగుమతి చేసుకోవడం వలన రూపాయి విలువ తగ్గడం పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సమస్య మెమరీ చిప్ సంక్షోభంతో కూడా మరింత తీవ్రమైంది. ఇక్కడ ఏఐ సర్వర్ల కోసం, హై బ్రాండ్ విడ్త్ మెమరీ కోసం భారీ డిమాండ్ తీవ్రమైన ప్రపంచ కొరతకు దారితీసింది. ఇది అన్ని రకాల మెమరీ ధరలను పెంచింది. చిప్ తయారీదారులు మరింత లాభదాయకమైన ఏఐ చిప్లపై దృష్టి సారిస్తున్నారు. టీవీల వంటి సాంప్రదాయ ఉపకరణాల సరఫరాను తగ్గిస్తున్నారు. మెమరీ చిప్ కొరత, రూపాయి బలహీనపడడం వల్ల ఎల్ఈడీ టీవీ సెట్ల ధరలు 3% పెరుగుతాయని సమాచారం. కొంతమంది టీవీ తయారీదారులు ధరల పెరుగుదల గురించి ఇప్పటికే తమ డీలర్స్కు తెలియజేశారు. థామన్స్, కోడాక్, బ్లూఫాంక్ట్ వంటి అనేక ప్రపంచ బ్రాండ్లకు లైసెన్సులను కలిగి ఉన్న టీవీ తయారీదారు సూపర్ ప్లాస్టోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత 3 నెలల్లో మెమరీ చిప్ ధరలు 500% పెరిగాయని చెప్పారు. అయితే ఈ పెంపు నిజమైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు మసకబారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశీయంగా ఎల్ఈడీ టీవీలలో 30% మాత్రమే స్థానిక విడిభాగాలతో తయారవుతున్నాయి. మిగిలిన 70% దిగుమతులు అవుతున్నాయి. ఇందులో ఓపెన్ సెల్స్, సెమీకండక్టర్ చిప్స్, మదర్ బోర్డు వంటి కీలక విడిభాగాలు విదేశాల నుండి వస్తున్నాయి. దీనివల్ల కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గులు ఏర్పడితే టీవీ తయారీ కంపెనీలకు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అత్యవసరంగా కంపెనీలు ఎదుర్కొనే సమస్యల్లో మెమరీ చిప్లు ఎక్కువగా ఉన్నాయి. వీటికి అంతర్జాతీయంగా కొరత ఏర్పడడం, అధిక లాభాలు వస్తున్నాయని చిప్ తయారీదారులు ఏఐ ఉత్పత్తుల కోసం చిప్లను తయారు చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఫలితంగా టీవీల తయారీకి కావలసిన చిప్ల లభ్యత తగ్గింది. టీవీల తయారీలో చిప్ల డిమాండ్ కారణంగా వాటి ధరలు అధికంగా ఉన్నాయి. మెమరీ చిప్ సంక్షోభం, క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా జనవరి నుండి టెలివిజన్ ధరలు 7 నుండి 10% వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం 32 అంగుళాలు అంతకంటే పెద్ద టీవీ స్క్రీన్లపై జీఎస్టీని 28% నుండి 18% తగ్గించడంతో ధర దాదాపుగా $4,500 తగ్గినా తర్వాత ఇటీవల డిమాండ్ పెరిగిన పరిశ్రమకు ఇది అనుకూలమైన సమయం కాదంటున్నారు విశ్లేషకులు. పెరిగిన ఖర్చులు ఈ లాభాన్ని మింగేయవచ్చని సూచిస్తున్నారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారవుతున్నప్పటికీ వాటిలో ఉపయోగించే కీలక భాగాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వస్తోంది. మెమరీ చిప్స్, ఓపెన్ సెల్స్, సెమీ కండక్టర్ చిప్స్, మదర్ బోర్డులు వంటి కీలక విడిభాగాలు ప్రధానంగా విదేశాల నుండే దిగుమతి అవుతున్నాయి. డాలర్ ధర పెరిగే కొద్దీ ఈ భాగాల ఖర్చు కూడా పెరుగుతోంది. దీంతో తయారీ వ్యయం పెరిగి ధరల పెంపు అనివార్యంగా మారుతోంది.